మనం సర్కిల్ కాన్సెప్ట్కి వెళ్దాము. ఇప్పుడు మనం ఈ 2 రోజులు వర్క్షాప్ అసలు ఎందుకు, ఈ సర్కిల్ కాన్సెప్ట్లో ఉన్న ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. గౌతమి, నేను అక్కడ 2 సర్కిల్స్ బొమ్మలు గీచి పెట్టాను, అవి మాత్రం ఫస్ట్ పెట్టు. మనము ఈ సమయంలో భూమి మీదకి ఇలాంటి ఒక ఆత్మజ్ఞానాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము అంటే దాని వెనక ఎంతో ఒక రీజన్ ఉంటే కానీ జరగదు. ఊరికే మనం రాలేదు, మిగతా వాళ్ళలాగా మనము మనీ అని దాన్ని అంటూ ఈ 2 రోజులు మనం సంసారాన్ని వదిలి ఇక్కడ కూర్చున్నామంటేనే మన వెనక ఏదో ఒక పర్పస్ ఉంటేనే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. అయితే మిగతా ఎంతమంది ఉన్నారు విజయవాడలో? మనం ఎందుకు 180 మంది మాత్రం ఇక్కడ కూర్చున్నాం అంటే ఎంత ప్రత్యేకత చూడు. సార్ చెప్పారు, ఎప్పుడు చెప్పేవారు యుగ మార్పు చెప్పే దాంట్లో, లక్షల్లో ఒకరు అనే టాపిక్ చెప్పారు. ఫస్ట్ నాకు చెప్పిన టాపిక్ అది. కంప్లీట్గా వెజిటేరియన్ నాన్ వెజ్లో ఉండే మనం, డబ్బే ధ్యేయం అనుకునే మనం, నా సంసారమే ధ్యేయం అనుకునే మనం ముందు వెజిటేరియన్గా మారాం. లక్షల్లోంచి 10,000కి వచ్చాం. ఈ 10,000లో శాకాహారం మారిన తర్వాత ధ్యానిగా మారాం. 10,000 నుంచి 100లోకి వచ్చి ఉంటాం, 1000లోకి వచ్చాం. ఈ 1000లోంచి ధ్యానం మనం చేస్తూ ధ్యానం చెప్పడం కోసం అనేది 100లో నుంచి 10కి వచ్చాం. ఈ 10 నుంచి జీవితమే ఇదే అన్న భాగానికి వచ్చింది ఒకళ్ళు. అంటే లక్షల్లో నుంచి ఒకరుగా మనం మారుతూ మారాము. లక్షల్లో మనం ఒకరు అంటే ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. 1,00,000 మందిని ఒకటి పెడితే, మనం ఒక్కరిని పక్కన పెడితే, ఇప్పుడు తులాభారం సినిమాలో మనం కృష్ణుడు భగవానుడు ఒక పక్క, మొత్తం సామ్రాజ్యంలో ఉండే సంపద అంతా ఒక పక్క పెట్టిన తోలగలిగాడు ఆయన. ఒక తులసి ఆకుతో మాత్రమే ఎలానో అలా మనం 1,00,000 మందిని ఒక పక్క పెట్టి మన ఒక్కరిని ఒక పక్కన పెడితే మనం సమం అవుతాం. వాళ్ళు మనకంటే తక్కువ స్థాయిలోనే ఉంటారు కానీ ఎక్కువ స్థాయిలో ఉండరు. కాబట్టి మనందరికీ మనం ఒకసారి క్లాప్స్ తీద్దాం. లక్షల్లో మనం ఒకరిగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సోల్ ఎంత గొప్పదై ఉంటుంది. సామాన్యమైన సోల్ కాదు కదా మీదందరిది, మనందరిది కూడా. మరి ఇంత స్థాయిలో లక్షల్లో ఒకరుగా ఉండడానికి ఇక్కడ వచ్చిన ఈ సోల్కి ఈరోజు ఇక్కడ ఇవ్వబోయే పాఠాలన్నీ ఎవడో చెప్పడం కాదు, మీ సోల్ మీకు ఈ పాఠాలు ఇవ్వాలనుకుంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కాబట్టి మీరు ఎవరి కోసమో ఇక్కడికి రాలేదు, మీకోసమే మీరు రాబడ్డారు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ ఎవరికి ఇది? మీకోసమే. మనమందరం ఇంకాస్త మారడానికి, ఇంకేదో చేయడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. మరి ఈరోజు మనం ఒక లీడర్ అయ్యి మొత్తం మనం ఏమేం చేయాలనుకుంటున్నామో ఇవన్నీ చేయడానికి కూడా మీ సోల్ ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంది. కాబట్టి మీ స్వధర్మం అనే దాన్ని మీరు అర్థం చేసుకొని, నేను నా కోసం ఇక్కడికి వచ్చాను అంటే నేను ఇవన్నీ చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఎక్కడైనా పని చేసే సమయంలో సపోజ్ ఈరోజు వంట కార్యక్రమం మార్నింగ్ జరిగింది. ఓ నాగమణి, ఒక శైలజ, ఒక లక్ష్మి, ఇలా కొంతమంది వచ్చారు. అలా సడన్గా నాగమణి నేను రాను ఈరోజు, నాకు ఏదో సంథింగ్ అయిపోయింది, నేను రాని అనింది అనుకో. ఈరోజు నాగమణి రాలేదు కాబట్టి నేను వంట చేయను అని శైలజ అనుకుంటుందా? ఓకే రైట్, నీకు ఈరోజు ఏదో ఇబ్బంది కదా, సరే నువ్వు ఆగిపో, నేనేదో ఆల్టర్నేట్ చూసుకుంటాలే అని అనుకోవాలి తప్పితే నాగమణి రాలేదు నేనేం చేసేది మేడం అనడానికి లేదు కదా. కాబట్టి మనమందరం మన స్వధర్మం కోసం ఇక్కడికి వచ్చాం కానీ వేరొకరి కోసం మనం కాదు. మీ స్వధర్మంలో ఈ జన్మలో నేను నాయకత్వపు లక్షణాలు నేర్చుకొని ఒక నాయకుడయ్యి నేను ఈ పని చేయడానికి వచ్చాను అని మనం అనుకున్నాం. కాబట్టి మీరు నేర్చుకునే ఈ పాఠం ఏదైనా మీకోసమే. మీరు ఒక లాయర్, ఒక లీడర్ అయ్యి ఎంతోమందిని మార్చడం కోసం మీరు ఒక ధ్యేయం తీసుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏ పని మీ దగ్గరకు వచ్చినా ఆ పని మీరు ఎవరి కోసమో చేస్తున్నాను, వాళ్ళు చెప్తే చేశాను, వీళ్ళు చెప్తే కాదు, నేను అనుకొని చేశాను, నేను ఈ పని చేయాలనుకున్నాను, నేను బాధ్యత తీసుకొని చేద్దాం. ఎంత రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే అంతగా మనం ఎదుగుతాము. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీలోనే అనేక మెట్లు వస్తాయి మనకి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఒక 13 మంది స్పీకర్స్ని, 14 మంది స్పీకర్స్ని సెలెక్ట్ చేసుకున్నామే. ఈ 14 మంది స్పీకర్స్ని ఒక నెల నుంచి చెప్తూ ఉంటే ఇక్కడ లాల్ ఆఫ్ సడన్గా 14 మందిలో ఒక 4 సడన్గా ఆగిపోయారు. అప్పుడు ఏం చేయాలి? 4 స్పీకర్స్ రాలేదని ఆపేస్తామా ఏంది? దానికి ఆల్టర్నేట్ చూస్తాం. మనం బాధ్యత తీసుకున్నాం కాబట్టి బాధ్యత తగ్గట్టుగా మనం ఎదగడానికి కోసం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు దీన్ని అవరోధాలని మనం అనుకుంటాం కానీ అవి అవరోధాలు కాదు, మనం ఎదగడానికి కోసం. ఇక్కడ ఒక చిన్న కథ. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు 10-12 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడు.
ఆయన చెప్పే జ్ఞానం వింటాడు, ఆయనకి సర్వీస్ చేస్తూ ఉంటాడు. మంచిగా రోజు గురువుగారు ఈరోజు నాకు ఈ కర్రీ కావాలి, ఈ కూర చెయ్యి అని అంటే అన్నీ చేస్తూ ఆయన తింటారు కాబట్టి శిష్యుడు తింటూ వచ్చాడు. ఒకరోజు గురువు ఏం చెప్పాడంటే, ఈరోజు నాకు కాకరకాయ కూర తినాలండి అని చెప్పాడు. సరే ఈ శిష్యుడు వెళ్ళి వెతుక్కుంటూ, ఇప్పుడంటే సంతలు ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, వెతుక్కుంటూ పోయి తినుకుంది. అప్పుడు ఎవరింట్లో కాకరకాయ చెట్టు ఉంటే వాళ్ళని అడిగి 4 కాకరకాయలు కోసుకొని వచ్చి 10 కాకరకాయలు, ఆ కాకరకాయలు తీసుకొచ్చి కూర చేయాలి. గురువుగారు ఏం చెప్పాడంటే, కాకరకాయ నువ్వు పచ్చిగా ఒక 2 కాయలు కాకరకాయ తిను అని చెప్పాడు. వెంటనే ఇంకేం మాట్లాడే కాకరకాయ కడుక్కొని తినడం మొదలుపెట్టాడు. ఒక కాయ తినేసాడు, పచ్చి కాకరకాయ. రెండో కాయ తింటున్నాడు. గురువు వచ్చి అడిగాడు, నువ్వు ఉమ్మేస్తావు అనుకున్నానే అంత చేదు ఉంటే అంటే, అయ్యా ప్రతిరోజు మీరు నాకు ఎన్నో పంచభక్ష పరమాణాలు పెట్టినట్టు రుచికరమైనటువంటి కూరలన్నీ నాకు ఇన్ని రోజులు పెట్టారు. ఈరోజు మీరే ఒక చేదు కాకరకాయ కూర ఇచ్చినప్పుడు నేను ఎలా ఉమ్మేస్తాను దాన్ని? మంచిది ఇచ్చింది మీరే అయినప్పుడు అవి తీసుకొని నేను ఎంజాయ్ చేసినప్పుడు ఈరోజు మీరు ఇచ్చిన కాకరకాయ కూరని మాత్రం నేను ఎలా ఉమ్మేస్తాను? అది కూడా ఆనందంగా తీసుకుంటాను అని చెప్పాడు అతను. అలా మనం మన జీవితంలో మంచి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకుంటామో, మనకి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా వాటిని కూడా అంతే ఆనందంగా తీసుకోవాలి. ఎందుకంటే అవి మన లోపల ఉన్న భగవంతుడు ఇచ్చినవే, మనం తీసుకుని వచ్చినవే. మనకి నచ్చినవి వచ్చినప్పుడు ఆనందంగా ఎగరేస్తాం. మనకు కష్టమైనవి అనిపించినప్పుడు నన్ను ఎవరో ఇట్లా చేశారు, నాకు దేవుడు ఇలా చేశాడు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడతాం. మంచిని తీసుకున్నంత ఆనందంగా మన జీవితంలో జరిగే ఎదురు దెబ్బలు కానీ, కష్టాన్ని కానీ ఏదైనా సరే దాన్ని కూడా ఇలాగే తీసుకుందాం, అదే ఆనందంగా. ఇప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేసే ఆమె ఒక 4 రోజులు నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు, మానేసింది ఫ్రెండ్షిప్ చేయడం, నీతో మాట్లాడిననింది, ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. భర్త ఉన్నాడు, అలా సడగా భర్త చనిపోయాడు. భర్త ఉన్నప్పుడు ఆనందంగా ఉంది జీవితం, ఇప్పుడు భర్త లేడు, అట్లని దుఃఖంతో ఉండిపోతామా? ఉండిపోకూడదా? బాధ్యతలు ఎన్ని ఉంటాయి? అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు రాలేదు కదా. కష్టం భగవంతుడు ఆనందాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు అని అనకుండా అంటే ఈజీగా దాన్ని కూడా తీసుకోవాలని ఈ కథకు అర్థం. కాబట్టి మనం అందరము ఈ సర్కిల్ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనందరికీ కూడా, నువ్వు ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆ సమూహం నుంచి నీవెన్ని లాభాలు పొందుతావంటే, ఈరోజు ఉదయం రాగానే నాగమణి చెప్పింది, లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జీకే సార్ చెప్పారు ఈ వర్క్షాప్ చేయమని. అప్పటి నుంచి చూస్తుంటే ఎవరూ కలిసి రాలేదు, ఇప్పటికి అయింది మేడం. అంటే ఒక సమూహం అయితే కానీ ఒక వర్క్షాప్ అవ్వదు. సమూహంతో మనం కలిసి ఉంటే కానీ ఒక ఆనందాన్ని తీసుకోలేం. ఒక సమూహంతో మనం ఉంటే కానీ కొన్ని లాభాలను పొందలేం. ఒక సమూహంతో మనం చేరితే కానీ మనం ఉన్న స్థితి నుంచి మరొక స్థితికి ఎదగలేము. సమూహం లేకుండా నేను ఒక్కదాన్ని కూర్చొని నాకు ఒక వర్క్షాప్ కావాలి అనుకుంటే అవుతుందా? ఈరోజు ఈ జ్ఞానం కావాలంటే ఓ సమూహం అంతా కలిస్తేనే. ఒకరు ఫోన్లు చేశారు, కొంతమంది వచ్చిన అమౌంట్ని అందరూ కలిసి ఒక చోట సేవ్ చేసుకున్నారు, కొంతమంది వంట చేశారు, కొంతమంది బజార్కి వెళ్ళారు, కొంతమంది బ్యానర్ తెచ్చారు, ఇంకొంతమంది అందరికీ ఫోన్లు చేసి ఎవరు ఏమి స్పీకర్స్ అని ఒకరు చూశారు. ఇట్లా ఈ సమూహం అంతా పనిచేస్తేనే ఈరోజు ఈ వర్క్షాప్ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఈ సమూహంలో పనిచేసిన అందరికీ, ఈ సమూహంలో నేను ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ క్లాప్స్ అండి. మరి ఆ సమూహంలో ఎన్నో వస్తాయి, రకరకాలైన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అవి పెద్ద విషయంగా తీసుకోకుండా సమూహంలో ఉండే మెయిన్ మోటివ్ ఏంది? జ్ఞానము, ఆనందము. ఈరోజు ఈ వర్క్షాప్ ద్వారా మనం వింటే జ్ఞానము వచ్చింది. అందరితో కలిసి పనిచేసి ఇంతమంది మాస్టర్స్తో మనం ఉండడం వల్ల ఒక ఆనందము మనకు ఉంటుంది. ఈ ఆనందాన్ని మిస్ అవ్వకూడదు. మనం ఆనందాన్ని, జ్ఞానాన్ని తీసుకెళ్ళాలంటే సమూహంతో ఉంటేనే అవుతుంది. మీ ఒక్కరే కూర్చొని నాకు వర్క్షాప్ కావాలంటే వస్తుంది? ఎక్కడైనా రాదు. సమూహంతోనే కొన్ని లాభాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఉండే లాభాలు కొన్ని అయితే, మనం ఆకలిస్తుంది, మనం వెళ్ళి తిన్నాము అంటే మన ఆకలి తీరిన వచ్చిన హ్యాపీనెస్ మన సొంతం. కానీ ఇలాంటి విషయాలు మాత్రము మనం సమూహంతోనే సాధించగలం ఆనందాన్ని. కాబట్టి ఎప్పుడు సమూహాన్ని కోల్పోకూడదు. మరి ఏంటి సమూహం అనుకుంటాం మేడం, అందరూ అలా ఉండాలా లేదా? కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారంటే, మన ఇంట్లో ఉన్న మన పిల్లలే 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే ఎక్కడ మాట వింటున్నాడు? ఒక్కడుంటే ఇంకా అసలే మాట విన్నాడు. వాడిని ఎక్కడైనా వదిలేసామా? రోజు వాడిని పట్టుకొని ఉండట్లేదా? మనవాడైతే అంత కాలు పట్టుకుంటాం కదా, బయట వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మనకు అంత బాధ? ఆ బయటవాడు ఎవడో కాదు కదా. ఈరోజు మనల్ని తూ అన్నవాడు, చీ అన్నవాడు, కాదన్నవాడు ఎవడో కాదు, వాడు కూడా ఒకానొకప్పుడు నీ ఇంట్లో వాడే.
కర్మ సిద్ధాంతం ఎంత బలీయంగా తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళా మనం అక్కడ ఇరుక్కుపోయామంటే మనం ఆ సర్కిల్ని మిస్ అయిపోతాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనము మన జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సర్కిల్ కాన్సెప్ట్ని మీరు కనుక పాటించకపోతే మనం చేయలేము. ఎందుకంటే అనేక జన్మల్లో మనం కట్టుకున్న మూటలన్నిటినీ ఏదో ఒక సర్కిల్లో మనం వాటిని ఫేస్ చేయవలసిందే. అప్పుడు కానీ ఆ మూటలు కంప్లీట్ అవ్వవు. ఇప్పుడు మొదటిది చూడండి, ఈ సర్కిల్ కాన్సెప్ట్లో బొమ్మ గీస్తున్నాను చూడండి. ఆ బొమ్మలు ఆ సర్కిల్లో ఉన్నవంతా మనతో ఉన్నవాళ్ళు. బెనిఫిట్స్ ఆఫ్ ఏంటంటే ఇండివిజువల్గా మనం చేసుకున్న అక్కడి నుంచి ఇంతకుముందు చెప్పుకున్నాం, మన పాటికి మనం ధ్యానం చేసుకోవడం వ్యక్తిగత సాధన. మన హ్యాపీనెస్, మనలో ఉండే ఆ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత చైతన్యం నుంచి సామూహిక చైతన్యంలోకి మనం అడుగు పెట్టడం అనేది ఒక సమూహంతోనే సాధ్యమవుతుంది. నేను బాగా ధ్యానం చేసుకొని నన్ను నేను ఉద్ధరించుకుంటానంటే నిన్ను కొంతవరకు ఉద్ధరించుకోగలవే, కానీ నీ కంప్లీట్నెస్ కావాలి, నువ్వు పూర్తి అయిపోయి నెక్స్ట్ దానికి వెళ్ళాలి స్టెప్ గేన్ అంటే మాత్రం ఏవైతే గత జన్మల్లో మనం చేసిన పొరపాట్లన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ కంప్లీట్ చేసేసుకుని వెళ్ళాలి. ఆ యాక్సెప్టెన్సీ మనకి ఇక్కడ ఖచ్చితంగా ఉండి తీరాలి. గ్రూప్ నుంచి ఇండివిజువాలిటీ. నువ్వు అక్కడ మిస్ అయ్యావా, మళ్ళీ ఇండివిజువల్ కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాం. నేనే నా ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే రోజుల్లో మా అత్తగారు మంచంలో పడ్డారు, బాత్రూంలో పడి 6 months పాటు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది నేను. ఎందుకంటే ఆవిడ మంచంలో ఉన్నారు, ఇంకా ఆవిడ వదిలేసి ఎక్కడికి వెళ్ళలేం కాదు. సామూహిక చైతన్యంతో ఎప్పుడైతే టోటల్గా మనము మిగతా ఏవేవి పక్కన పెట్టేస్తామో అప్పుడు వ్యక్తిగత చైతన్యంలోకి వెళ్ళిపోతాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి బయటకు రావడానికి అవకాశం లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అంటే అక్కడ మనం వ్యక్తిగత చైతన్యంలో ఉన్నాము. వ్యక్తిగత చైతన్యంలోకి ఎందుకు రాబడ్డాము? నేను సమూహంలో కదా ఉన్నాను అంటే, ఎప్పుడైతే సమూహంతో ఉన్నప్పుడు నువ్వు పక్కన వాడిని యాక్సెప్ట్ చేయలేదో అప్పుడు నువ్వు వ్యక్తిగత చైతన్యంలోకి వెళ్ళిపోతావు. ఎవరి వల్ల వెళ్ళాను కాదు, నీ గుణాల వల్లనే వెళ్ళిపోతావు. ఏదో ఒక పరిస్థితి క్రియేట్ చేయబడుతుంది. అత్తగారు మంచంలో పడ్డమో, కొడుకు చెయ్యి ఇరగడమో, కాలు ఇరగడమో, లేదా ఒక మామగారు వచ్చి ఇంట్లో కూర్చోవడమో, ఇలాంటివన్నీ మనకు జరుగుతున్నాయి అని అంటే అర్థం ఏంటంటే నువ్వు సామూహిక చైతన్యంని వ్యక్తిగత చైతన్యానికి ఉన్న డిఫరెన్స్ అర్థం చేసుకొని మెలగాలి అని అది అర్థం. లేకపోతే అసలు అది వచ్చే ఉండదు మనకి. సరే, వ్యక్తిగత చైతన్యం ఉన్నావా, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడ నువ్వేమేం సాధన చేయాలో అవన్నీ మళ్ళీ సాధన చేసుకొని నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో గుణపరంగా అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సామూహిక చైతన్యంలోకి వచ్చేస్తావు. ఇది ఎప్పుడు మనం ఒకదాని నుంచి ఒకటి జరుగుతూ ఉంటుంది. ఓ పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. ఇవి ఎలా జరుగుతూ ఉంటుందో మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం సామూహిక చైతన్యంతో వ్యక్తిగత చైతన్యంతో మనల్ని మనం మార్చుకుంటూ ఉంటాము. కాకపోతే అలా మారినప్పుడు ఒక్కసారి మనం కూర్చొని కళ్ళు మూసుకొని నేను సామూహిక చైతన్యంలో ఉన్న నేను వ్యక్తిగత చైతన్యానికి ఎందుకు వచ్చాను అని 1 నిమిషం ఆలోచించుకోవాలి. ఎక్కడో మనం ఎవరినో మిస్ చేశాము. ఇప్పుడు మనం అందరం కలిసి ఈరోజు పాంప్లెట్స్ పంచడానికి 10 మంది గ్రూప్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలుసుకొని ఒక చోట పాంప్లెట్ పంచడానికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు సడన్గా దాంట్లో ఒక రిలేటివ్స్ ఎవరో వచ్చారు. అందువల్ల ఆవిడ ఏం చెప్పింది, ఒక్క అరగంట ఉంటారా, మా ఇంటికి తెలిసిన ఆయన వచ్చారు, ఆయన కాఫీ పెట్టించేసి నేను వస్తాను అని. ఇంతలోపల ఆ గ్రూప్లో ఉండే ఇంకొక ఆవిడ, ఎప్పుడన్నా చూడు ఈవిడ బయలుదేరం, ఈవిడ వల్లనే లేటు అని చెప్పి అక్కడ సతాయిస్తుంది కాసేపు అందరిని. ఇంకో 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఒక మనిషిని వచ్చినప్పుడు ఆవిడేం చేయాలి, ఆవిడని సతాయించాలి అందరూ. ఇలా ఎప్పుడైతే సమూహంలో వచ్చి ఒడిదుడుకలను తట్టుకోకుండా ఎవరి ఇష్టానికి వాడు మాట్లాడతాడో వాడు కొద్ది రోజులైన తర్వాత ఆటోమేటిక్గా వ్యక్తిగత చైతన్యంలోకి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మనమందరం సమాజంలో ఉన్నాం. పత్రికారు మనకు చెప్పిందే మధ్య మార్గము. ఇటు కుటుంబాన్ని ఇటు సొసైటీని రెండింటిని ఈక్వల్గా తీసుకోమని చెప్పారు. అప్పుడు ఓకే, ఈరోజు వాళ్ళ ఇంటికి బంధువు వచ్చారు కదా, సరే ఎందుకు నీకు, నువ్వు ఉండు ఇంట్లో, ఈరోజు మేమందరం 9 మంది వెళ్తాం, ఇంకోసారి నువ్వు వద్దులే అని చెప్పి ఎంత ఈజీగా తీసుకోవచ్చు అదే విషయాన్ని.
ఈరోజు ఒక వ్యక్తి పని చేయలేదు, ఏదో సంథింగ్ రీజన్ వల్ల, దాన్ని అలా హ్యాపీగా వదిలేయాలి. అక్కడ నువ్వెందుకు టెన్షన్ పడతావు, ఈరోజు నువ్వు ఉండి మేము వెళ్తాం అని చెప్పి మనం వెళ్ళొచ్చు కదా. మిగతా గ్రూప్ అంతా ఉంది కదా. ఆ ఒక్కరిని మనం మాట్లాడకుండా ఉండడం కూడా ఒక అద్భుతమైన గుణము. ఎక్కడైనా పొరపాటు జరిగింది అంటే ఆ పొరపాటు వాళ్ళ వల్ల జరిగింది అనుకునే బదులు ఏం చేయగలగా మనం అక్కడ ఆల్టర్నేట్ ఆలోచించుకోవాలి కదా. ఎవరి కోసమో ఆమె కోసం మనం వెళ్తున్నామా? మన సాధన కోసం మనం వెళ్తున్నాం. నలుగురిని మార్పు కోసం, సమాజం మార్పు కోసం మనం వెళ్తున్నాం. మన కోసం మనం చేసే పని. ఒక వ్యక్తి రాకపోతే ఇప్పుడు ఏమైంది, మాన్చేయచ్చు కదా, ఆవిడ ఇంట్లో ఉంటుంది, మనం వెళ్తాము. ఎక్కడ ఏది జరిగినా దాన్ని ఈజీగా తీసుకొని దానికి ఆల్టర్నేటివ్ని ఆలోచించి పని జరిపించేవాడే అసలైన లీడర్. పక్కన వాడి గురించి మాట్లాడాడంటే వాడు లీడర్ కాదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సిచ్యుయేషన్ని యాక్సెప్ట్ చేసేవాడే లీడరు. అలా కాకపోతే మనం ఈ 2 రోజుల వర్క్షాప్ వినడం వేస్ట్ అనమాట. అదంతా విన్న తర్వాత కూడా మనం ఇంకా మాట్లాడితే మనం వేస్ట్. అంతే కదా, విన్నదాన్ని ఆచరణలో పెట్టడమే కదా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సర్కిల్లో ఉన్న ఎవరిని మనం మిస్ చేయడానికి లేదు. ఇది ఒక విషయం. అయితే ఇంకొకటి ఇదే విధంగా సర్కిల్ ఇంకొక దానికి వెళ్ళమ్మా. ఒకే గ్రూప్లో ఒక సమూహంలో ఫ్రెండ్స్ అయినా అందరూ ఒకలాగా ఉంటారని ఎప్పుడూ అనుకోవడానికి లేదు. మరి ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉంటాడు. బద్ధకస్తుడు ఉంటాడు, కోపగ్రస్తుడు ఉంటాడు, ఇంకా ఏదైనా వాడికి ఇమీడియట్గా జరిగిపోవాలని ఉంటాడు, నాకే ఫస్ట్ ప్రియారిటీ కావాలని ఒకడు ఉంటాడు. ఇలా సమూహంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగున్నా వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసుకోబోవడం లీడర్ గుణం అనమాట. వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయగలగాలి. నేను లీడర్, నేను ఎలా ఉన్నాను, వీళ్ళందరూ అలాగే ఉండాలి అనుకుంటే ఇంకా అక్కడ ఏముంది ఇంకా పని? లీడర్ అనేవాడికి రకరకాల సిచ్యుయేషన్స్ వస్తూనే ఉంటాయి. అన్ని రకాల గుణాలు ఉన్నవాడిని యాక్సెప్ట్ చేయగలిగిన వాడే లీడరు. కాబట్టి మీ దగ్గర మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయవలసిందే. నువ్వు ఇలాగే ఉండాలి అని అనుకుంటే అలాగే ఉండలేడు వాడు. ఉంటాడు ఎప్పుడంటే నీ స్థాయికి వాడు వచ్చినప్పుడు. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి కదా. నేను టీచర్ అయ్యానని నా కొడుకు టీచర్ అవ్వలేదే అనుకుంటే అవుతుందా? వాడు టీచర్ అయ్యేదాకా నేను వెయిట్ చేయగలగాలి. పుట్టిన వెంటనే వాడు టీచర్ ఎలా అయిపోతాడు? అలాగా మనం లీడర్ అయ్యామని చెప్పి మన పక్కన ఉండే వాళ్ళు లీడర్ అవ్వడు కదా. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక లీడర్గా మారిన వాళ్ళందరూ మనమందరం ఒక్కొక్క చోట ఒక విసిరేయబడతాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లీడర్స్ కాదు కదా. ఎలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ కలుపుకోగలమే నీ యొక్క గొప్పతనం. అప్పుడే నువ్వు లీడర్ కాగలవు. ఎక్కడ ఒకరిని ఇంకోటి విమర్శించకుండా, ఒకడు ఎవడైనా తప్పు చేస్తే దాన్ని విమర్శించి వాడిని ఇబ్బంది పెట్టకుండా, ఏదైనా తప్పు జరిగినప్పుడు మిగతా వాళ్ళ దృష్టికి అది పోకుండా దాన్ని కవర్ చేసుకుంటూ మనం చేయగలగాలి. ఇన్ని క్వాలిటీస్ నీలో ఉండగలగాలి. ఇదేంట్రా బాబు, ఎవడో ఏదో చేస్తే కూడా నేను దాన్ని చేసుకోవాలంటే నువ్వు అంత క్యాపబుల్. ఒక గుడికి వెళ్తే భగవంతుడు నిల్చుకో ఉంటాడు. రాముడి గుడికి వెళ్తే పెట్టుకొని విల్లు, ధనస్సు, బాణాలు ఇన్ని పెట్టుకొని, ఎవడు ఎలాంటి వాడొచ్చినా అబద్ధం చెప్పేవాడు, దొంగతనం చేసినవాడు, హత్య చేసినవాడు, భార్యని కొట్టేవాడు, ఎన్ని రకాల గుణాలు, అన్ని రకాల గుణాలు ఉన్నవాడు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన ఏం చేయాలి? ఓకే, వీడు రేపటికి నా అలా మారుతాడు అని అనుకుంటాడు ఆయన. లేకపోతే ఆయన మన ప్రేమిస్తాడా? ఈరోజు నా అలా లేకపోవచ్చు, రేపు నా అలా తయారవుతాడని అనుకుంటాడు ఆయన. మరి మనం కూడా మన పక్క నుండి అలాంటి వాళ్ళని రేపు ఇతను అలా తయారవుతాడు అని అనుకోవాలి. ఈరోజే చూడకూడదు, నువ్వు రేపటిని కూడా చూడాలి కదా. ఈరోజు నువ్వు వాడికి సహకరిస్తేనే కదా రేపు అవుతాడు వాడు. ఈరోజు నువ్వు వాడికి సహకరించకపోతే రేపు ఎలా అవుతాడు? నువ్వు ఎప్పుడూ లేటుగా వస్తావు, నువ్వు రావద్దు మాతో అంటే వాడు ఆపేసామనుకో, వాడు ధ్యానం చెప్పి మానేస్తాడు పాపం. వాడు ఎప్పటికి మారాలి భగవంతుడిగా? ఆ అవకాశాలన్నీ మనమే ఇవ్వగలం. ఒక లీడర్ మాత్రమే చేయగలడు. స్కూల్ టీచర్స్గా లీడర్స్ గురించి బాగా తెలుస్తుంటుంది. కొంతమంది ఎంత చాకచక్యంగా, ఒక 5th క్లాస్ పిల్లాడే చాలా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి పెద్ద పిల్లలు ఉంటారు. వాళ్ళు ఎవరికైనా మిస్ ఈ అమ్మాయికి మార్నింగ్ నుంచే బాగాలేదు మిస్, అమ్మాయిని పడుకోమని చెప్పండి మిస్ ఈ అమ్మాయికి ట్యాబ్లెట్ ఉందా అని అడుగుతాడు. ఇంకోటి వచ్చి, అమ్మాయికి జ్వరము, ట్యాబ్లెట్ ఉందా మీ దగ్గర, ఇస్తారా అని అడుగుతాడు.
అంటే పక్కన వాడి గురించి ఒక 5వ తరగతి పిల్లాడు ఆలోచించినట్టుగా ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఆలోచించలేమా? కథలు కథలు హిస్టరీలు ప్రతి ఆదివారం వచ్చి కూర్చుని వింటాం మనం. బోల్డ్ అని ఆదివారాలు విన్నాం, బోల్డ్ అని ఎంతోమంది జ్ఞానుల సందేశాలు, వాళ్ళ అనుభవాలు విని కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా నేను నాలాగే ఉంటాను అనుకుంటే వాడిని ఎవడు ఏం మార్చలేడు. తీసుకుంటే ఇంకో 100 జన్మలు తీసుకుని తర్వాత మారుతాడు. కానీ మారాలనుకున్న వాళ్ళన్నా మారుదాము, వాడిని వాళ్ళలాగా ఉంచుతాం. ఇంక వాడు ఎలా అన్నా పోనీ అనుకొని వదిలేస్తున్నాం. చెప్పాలి మనం, లేకపోతే పక్కన పెట్టేయడమే. కాబట్టి ఇక్కడ ఏంటి, ఆ గ్రూప్లో ఎలాంటి వాళ్ళు ఉన్నా నువ్వు ఆ గ్రూప్తో మూవ్ అవుతూ ఉండాలి, ఎక్కడా వాడిని వదిలేయకూడదు. ఎన్ని రకాల మెంటాలిటీస్ ఉంటాయో అన్ని రకాల మెంటాలిటీస్ని మనం యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాలి, నిదానంగా ఎదుగుతాడు అని. మన ఇంట్లోనే చూడండి, పెద్ద బాబుకి పెద్ద పాపకి చెప్తాం, రే వాడు చిన్నోడ్రా నీకంటే, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి అని పెద్దవాళ్ళకి చెప్తామా లేదా? మన ఇంట్లో ఉండే 2 పిల్లలకి మనం ఏమని చెప్తాం? పెద్దవాడికే నచ్చ చెప్తాం, నువ్వు అడ్జస్ట్ అవ్వు అని. ప్రతి ఇంట్లో భార్య భర్త పెద్దవాడు కాబట్టి భర్తని నాకు అది కావాలండి ఇది కావాలండి, మిమ్మల్ని కాకపోతే నేను ఎవరిని అడుగుతాను, ఏడ్చినా గొడవేసినా అంతా భర్త దగ్గరే. ఎందుకంటే మనకంటే పెద్దోడు కదా, మాత్రం భరించకపోతే అలా, భర్త అంటే భరించువాడు కదా అని మనకు కావాల్సిన హిస్టరీ లిస్ట్ పెడతాం ఆయనకు అన్నీ. మరి భరిస్తున్నాడు కదా మనల్ని, ఎందుకని పోనీలే నాకంటే చిన్నది ఏదో అడుగుతుంది చేస్తుంది తీసిద్దాంలే కొనిద్దాంలే అనుకోని. మరి మనలాగా వాళ్ళు కూడా నేను భరించలేను అంటే ఏంటి మన సంగతి? ఎక్కడ పోవాలి మనం? మరి ఇవన్నీ ఓకే చేసుకున్నప్పుడు పక్కనోడిని మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయలేము మనము? పోనీ మనం అమెరికాలో ఉన్నవాడిని యాక్సెప్ట్ చేద్దాం, మన విజయవాడలో ఉండేవాడిని మనం యాక్సెప్ట్ చేయకపోతే అట్ట? ఎక్కడ ఉండేవాడిని వద్దు, మన ఊర్లో ఉండేవాడిని మనం యాక్సెప్ట్ చేయకపోతే ప్రపంచం అంతా ఉన్నారనుకున్నామే. మనం ధ్యేయమే ప్రపంచం కదా, ధ్యాన జగత్ అన్నాం. మన చుట్టూ ఉండే ఒక 20 మందిని 50 మందిని మనం యాక్సెప్ట్ చేయకపోతే ధ్యాన జగత్ మనం ఎలా సాధించగలము? ఎంత ఇది ఉంది దానికి. అంత పెద్ద గోల్ కావాలంటే ఇంత చిన్న గోల్స్ మనం జయించడానికే, మీరు పాస్ అవ్వడానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనం మంచి కాంటాక్ట్ ఒక చోట కట్ అయిందంటే అర్థమైందంటే ఆ కాంటాక్ట్ని నేను నిలుపుకోగలవా లేదా అని నీకు ఒక పరీక్ష. అది నువ్వు దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి మూల కూర్చొని ఎవరితో మాట్లాడుకున్నావు అంటే నువ్వు ఫెయిల్యూర్ అంతే. అలా కట్ అయి వచ్చింది అని అంటే అర్థమైందే అంటే నువ్వు దాన్ని ఎదగడం కోసం వచ్చింది అని అర్థం చేసుకొని, ఓకే ఇక్కడ నేను సరెండర్ అవ్వాల్సిందే ఏమన్నా కానీ అని ఎప్పుడు నువ్వు సరెండర్ అవుతావో నువ్వు ఆ మెట్టు దాటి నెక్స్ట్ మెట్టుకి వెళ్ళావు అని అర్థం. నువ్వు సరెండర్ కాకుండా అక్కడే ఉన్నావా, ఇంకా పెంచుకుంటున్నావా ఆ గొడవల్ని అంటే నువ్వు ఇంకా కింద స్టెప్కి వెళ్తున్నావు అని అర్థం. పై స్థాయికి వెళ్ళడానికి మనం పోటీ పడాలి, కానీ కింద స్థాయికి వెళ్ళడానికి పోటీ పడడం ఏంటి? ఓకే నలుగురు ఉన్నారు, గొడవ వచ్చింది, వాడు కింద స్థాయికి పోతే పోని, నువ్వు పై స్థాయికి వెళ్ళొచ్చు కదా. మనం అందరినీ ఒకరికొకరు అనుకుంటూ ఉంటే ఎప్పుడు కదా అయ్యేది. కాబట్టి ఎక్కడ మనము ఏ రోజు కూడా ఇంకా నెక్స్ట్ స్థాయికి ఎలా వెళ్ళాలి. మన పిల్లలకి ఎంత బాగా చెప్తాం, రే నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, ఇంటర్కి వెళ్తావు, ఇంటర్ చదివేవాడికి రే నువ్వు నెక్స్ట్ స్థాయికి వెళ్తావు, ఇంకా మంచిగా వెళ్ళాలి అని ఎంత బాగా ఉపన్యాసం ఇస్తామో మన పిల్లలకి. కానీ మనం అక్కడ ఆచరణలో పెడుతున్నాం, మన పక్కన ఉండేవాడిని మనం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం? ఉపన్యాసాలు కాదు, అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలగాలి, అప్పుడే పాస్ అయినట్టు. కాబట్టి మనకొచ్చే ప్రతిదానికి రీజన్ మనమే కారణమని ఎందుకు అన్నారంటే బద్రి సారు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోబట్టి, నెక్స్ట్ స్టెప్కి ఎదగకపోబట్టి, అందువల్లనే. కాబట్టి ఎక్కడ చూడాలి అంటే ఇవన్నీ ఇంకా బెనిఫిట్స్, నువ్వు దాంట్లో వచ్చే లాభాలను నువ్వు చూడగలిగితే, వాటి గురించి నువ్వు ఆలోచిస్తే అప్పుడు నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేసి తీరవలసినదే. నాకు సమూహంతో వచ్చే లాభాలు నాకు వద్దు అని నువ్వు అనుకుంటే నీ ఎదుగుదలే ఆగిపోతుంది తప్పితే ఇంకేమీ లేదు. సమూహం కోసం మనం ఎట్లాంటి వాటినైనా దాటగలగాలి, అది చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. సమూహం నుంచి ఎన్నో లాభాలు పొందగలం మనం, అది కనుక ఉంటే ఎంతో పెద్ద పెద్ద విషయాలు చేయగలం. సమూహం నుంచి వేరుగా వచ్చామా మనం పొందవలసినవి కొన్ని మిస్ అయినట్టే, మిస్ అయిపోతాం, వాటిని మిస్ అవ్వకూడదు. ఎంత కష్టపడి ఈ జన్మ తీసుకొని వచ్చాము, ఎన్నెన్ని విషయాలు మనం చూస్తున్నాము,
మళ్ళా కూడా అన్నీ తెలిసి మళ్ళీ వెనక దారి పడతాను అంటే ఎలాగా? ముందు దారి పట్టడానికి ట్రై చేయండి. మనల్ని మనం తగ్గించుకుందాం, ఇంకా తగ్గించుకుందాం. తప్పేం లేదు, సరెండర్ అయి ఉండడం వల్ల తప్పు లేదు. నెక్స్ట్ మా కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్నిన్ని దాని నుంచి ఎంత పరిమాణంలో మనం లాభం పొందగలం, ఎంత స్థాయిలో పొందగలం, చాలా ఉపయోగాలు ఉన్నాయి సమూహంతో కలిసి చేసేటప్పుడు. ఓ పెద్ద మెగా శాకాహార ర్యాలీ మనం చేయాలంటే మనం ఒక 10 మంది ఉంటే పెద్ద మెగా శాకాహార ర్యాలీ చేయగలమా? ఎంతమందిని కలుపుకోపోతే అవుతుంది? అప్పుడు ఎంత భారీగా స్థాయిలో చేస్తాము, ఎంత ఆనందాన్ని పొందుతాము, ఎంతమందికి వెళ్తుంది. అంత పెద్ద సమూహంతో వెళ్ళినప్పుడు ఎంతమంది దాన్ని చూస్తారు. వాళ్ళలో ఒక చిన్న బీజం వేసినట్టు కదా. పెద్ద శాకాహార ర్యాలీ జరిగేటప్పుడు ఎంతోమంది చూస్తుంటారు. వాడు ఆ రోజు శాకాహారిగా మారకపోయినా ఒక బీజం అనేది వాడికి పడుతుంది కదా. అక్కడ అంత గట్టిగా చేయాలి అంటే సమూహంతో ఉంటేనే కదా అవుతుంది. వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళను, నేను పిలిస్తే వాళ్ళు వెళ్ళరు అనుకుంటే, అలా అందరూ అనుకుంటే మనం ఏ పని చేయలేము. కాబట్టి అలాంటివి ఎక్కడ ఉండకుండా చూసుకుందాము. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. ఎక్కడైనా ఒక గ్రూప్లో, ఒక సమూహంలో, సపోజ్ మన బంధువుల సమూహమే, సమూహం అనగానే కేవలం ధ్యానులే అనుకోవద్దండి. మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఉన్న మన నైబర్స్, ఇలా అనేక సమూహాలు ఉన్నాయి మనకి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమూహం ఎలా ఉంటుంది? మన వీధిలో కరెంటు లేకపోబట్టి, మన వీధిలో వాటర్ రాలేదు, కరెంటు పోయింది, పోలేదు, సంథింగ్ అయింది అన్నప్పుడు ఏమవుతుంది? అందరూ బయటకు వచ్చేస్తారు. వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు కరెంటు రాలేదు? అప్పుడు అది సమూహం. అక్కడ అందరినీ కలుపుకోబోతే ఆ సమూహంతో అయ్యే పని లాభం అక్కడ జరుగుతుంది. అక్కడ అందరూ ఎవరి పాటికి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అది లేట్ అవుతుంది, ఒకరోజంతా కరెంటు రాదు. ఆ సమూహము ఇంపార్టెంట్. అందరినీ కలుపుకోబోయేవాడు అక్కడ ఉండగలగాలి. అలాగే మన ఫ్రెండ్స్, మనకంటూ మనం చదువుకునేటప్పుడు లేదా ఏదో ఒక రూపంలో మనకు ఫ్రెండ్స్, వాళ్ళదొక సమూహం. అక్కడ సమూహాన్ని మనం పట్టించుకోగలగాలి. ప్రతి చోట ఒక బాధ్యత తీసుకొని మనం చేయగలగాలి. అబ్బా, చాలా పెద్ద హెవీ వర్క్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ 2 రోజులు వర్క్ ఉంది. నిజంగానే నేను ఒకటే మాట చెప్పా, ఒక్క 2 రోజులు మనం ఎర్లీగా లేవాలి, ఎర్లీగా లేచి మన ఇంట్లో ఉండే వాళ్ళకి వంట చేసి పెట్టాలి, రాగలగాలి. ఒక 2 days అలా అనుకుంటే చిన్నగా అయిపోతుంది. మా 2 రోజులు ఎంత పని తెలుసా, 100 మందికి వంట అంటే ఎంతగా అని అనుకుంటే అది పెద్ద పనిగా అయిపోతుంది. ఒక్క 2 రోజులు నా చేత్తో నేను చేసి పెట్టడం ఎంత బాగుంటుంది, నాకు ఒక ధైర్యం వస్తుంది, నేను 100 మందికి వంట చేయగలను అని అనుకుంటే ఎలా ఉంటుంది? మన చిన్న ఆ తాటే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ చిన్న తాటే మనల్ని బలహీనుల్ని చేస్తుంది. అమ్మ నా వల్ల కాదు అనుకుంటే బలహీనం అయిపోతాం. నేను ట్రై చేస్తాను అని అనుకుంటే బలవంతులు అవుతాం. మన చిన్న ఆలోచనని మన సమూహాల నుంచి దూరం చేస్తుంది. ఈరోజు మనం అందరం శైలజకి నాకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ 2 days మనకి భోజనం పెడుతున్నారు. ఎంత ఓపిక. వాళ్ళు తెల్లవారు 5 గంటలకు రావాలని ప్లాన్ చేసుకున్నారు. మనమందరం ఎన్ని గంటలకు వస్తే వాళ్ళు 5 గంటలకే వచ్చారు. మరి ఇంతమందికి వాళ్ళకి ఒక ఎంత చక్కగా కంఫర్ట్గా ఎక్కడో తెస్తే గార్లిక్ ఉంటుంది, వాళ్ళు ఏ ఆలోచనతో ఉంటారో. అలా లేక ఒక మంచి ఫుడ్ ప్రసాదంగా మనం ఈరోజు ఇక్కడ తీసుకున్నామంటే ఆ నలుగురి యొక్క ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి టైంకి వచ్చి చేయడం కదా, ఎంత చక్కటి విషయం అది. మరి అంత ఫేవర్ కదా మనకు చేశారు కదా వాళ్ళు. ఇవాళ 2 రోజులు వాళ్ళు ఒక త్యాగం చేయబట్టి. అలా మనం అందరం కూడా కొన్ని చోట్ల ఆ త్యాగ భావన ఉండాలి. లేదు నా ఇంట్లో నేనే చేయాలి నా పిల్లలకి అని కూర్చుంటే కుదరదు కదా. ఎక్కడెక్కడ కొన్ని పక్కన పెట్టాలో పక్కన పెడతా రావాలి. ఎంత పక్కన పెట్టకుండా నేను ఇంకా మోస్తానంటే మోసుకునే వస్తాయి. మరి ఈ సర్కిల్లో ఏం చెప్పాడంటే, నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటావో నీకు సర్కిల్లో ఇబ్బంది పెట్టిన వాడు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. నీ దగ్గర కోపం ఉన్నప్పుడే నీ చుట్టూ కోపం ఉండే వాళ్ళే తయారవుతారు. నీకు మోహం ఉందంటే నీ చుట్టూ మోహం ఉండే వాళ్ళే తయారవుతారు. నీకు పిల్లలంటే మోహం, ఇంకొక ఆయనకి నేమ్ అండ్ ఫేమ్ అంటే మోహం, నీకు ఇంకో మోహం. అలా ఏదో ఒక రకమైన మోహంతో ఉండేవాళ్ళే నీకు కనెక్ట్ అవుతారు. మనమేమనుకుంటాం, నేను మిగతా అన్ని విషయాలు అంటే నువ్వు ఒక విషయంలో ఉంటే ఇంకో విషయంలో ఉంటారు. కాబట్టి ఎక్కడైనా మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది అంటే అది నీ లోపల ఉండే గుణాలు
వాళ్ళని అట్రాక్ట్ చేయబట్టి వాళ్ళు వచ్చి నీ దగ్గర నించుకున్నారు. లైక్ అట్రాక్ట్స్ లైక్. నీలో ఉండే గుణాలను బట్టి అలాంటి గుణాలు ఉన్న వాళ్ళు నీ దగ్గరికి చేరుతారు. అటువంటి వాళ్ళ ద్వారానే నువ్వు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తావు. కాబట్టి ఒక సమూహం నుంచి నీకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే ముందు నువ్వు వెతకవలసిందే నీ లోపల ఉండే గుణాన్ని. నిన్ను నువ్వు అక్కడ కరెక్ట్ చేసుకున్నావంటే ఇక్కడ నీకు ఎక్కడైతే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నాడో వాడు ఏదో ఒక రూపైనా పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి వచ్చిన ప్రాబ్లం అంతా ఎవరి దగ్గర నుంచో వచ్చింది అని కాకుండా మనం ఎక్కడైనా ఏమైనా చేస్తున్నామా అనేది వెతుక్కోవాలి మనము. లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ద సిమిలర్ మైండ్ సెట్. నువ్వు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటావో అటువంటి వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేస్తావు. కాబట్టి 1-2 సార్లు నువ్వు ఆ త్యాగ గుణంతో పూర్తిగా సరెండర్ అయ్యే గుణంతో నువ్వు ఉండి చూడు, అప్పుడు ఎలా ఉందో చూడు. ఇలాంటివి చూసావు, ఆపోజిట్ వేలో ఉండే వాటిని చూస్తున్నాం మనం. నువ్వు కొన్నిసార్లు కంప్లీట్గా సరెండర్ అయిపో, 100% సరెండర్ అయిపోయింది చూడు నువ్వు ఒక 5-6 సార్లు, అప్పుడు ఎలా ఉందో చూడు. ఏదో ఒక్కసారి సరెండర్ అయిపోయి వాళ్ళంతా సరెండర్ అయ్యలేదు అనుకోవద్దండి. ఆ సరెండర్స్ పూర్తిగా కంప్లీట్గా రాగలగాలి మనకి. ఎంత వస్తుందో చూసుకోండి, అప్పుడు ఎక్కడ తప్పనేది మనకు అర్థమవుతుంది కదా. మన మీద మన ప్రయోగం, సైంటిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అన్నారు సార్. మనం సైంటిస్టులం, మన మీద మనం ప్రయోగం చేద్దాం. వచ్చే ప్రతి విషయానికి జీకే సార్ చాలాసార్లు చెప్పారు, నాకు ఎక్కడి నుంచైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే ఇమీడియట్గా నా లోపలే నేను చూసుకుంటాను, నేను ఎక్కడో ఇది తప్పు రాంగ్ చేస్తున్నాను అని వెతుక్కుంటాను నాకు నేను అని చెప్తూనే ఉంటారు ఆయన. నేను అక్కడ కరెక్షన్ ఎప్పుడైతే చేసుకుంటానో నాకు ఇక్కడ తెలియకుండా అక్కడి నుంచి నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అంత మాస్టర్స్ ఎన్ని కరెక్షన్స్ వాళ్ళని చేసుకుంటే మనం ఎన్ని కరెక్షన్స్ చేసుకోవాలి వాళ్ళ స్థాయికి చేరడానికి? వెతకవలసింది మన లోపలే, ఎక్కడో కాదు. ఈ సత్యం ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఇది మాత్రం ఎప్పుడు రాసి పెట్టుకునే ఉండాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి పరిష్కారాన్ని మన లోపలే వెతుక్కోవాలి. నేను ఎక్కడ ఇది ఉన్నాను, దీన్ని అట్రాక్ట్ చేస్తున్నానంటే నా లోపల ఈ క్వాలిటీ ఉంది, లేకపోతే ఇది నన్ను అట్రాక్ట్ చేయదు, ఇది నన్ను అట్రాక్ట్ చేస్తున్నాను ఈ సందర్భాన్ని అంటే నేను ఎక్కడో అటువంటి గుణాలతో ఉన్నాను అనే దాన్ని చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఉందరా. ఇప్పుడు మనం ఒక సమూహతం ఉన్నాం. సపోజ్ ఒక L1 వర్క్షాప్ జరిగింది. L1 వర్క్షాప్లో మనకు తెలిసి ఒకసారికి 20 మంది జాయిన్ అవుతారు. 20 మంది జాయిన్ అయిన తర్వాత ఒక 6 నెలల్లో సంవత్సరమో గడిచిన తర్వాత చూస్తే అక్కడ అప్పుడంతా L1లో ఉన్నప్పుడు మనతోనే ఉన్నారు. కొద్ది రోజులు చూస్తే అందరూ ఎవరి పాటికి వాళ్ళు అటు వెళ్ళిపోయినారు జంప్ చేసి. అది ఏంటది అని అంటే వాడు ఆ జ్ఞానం వల్ల ఏమైందంటే వాడు ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తాడు. వాడికన్నా ఒక పర్పస్ ఉంటుంది కదా, ఇది చేస్తాడని ఇక్కడే ఉండదు. అంతే ఎస్పెషల్లీ స్పిరిచువల్ టాబ్లెట్లో ఆ L1 వర్క్షాప్ వల్ల ఏమవుతుందంటే వాడికి ఒక పర్పస్ రూట్ని అట్రాక్ట్ చేసేస్తాడు. వాడు కంప్లీట్గా సరెండర్ అయ్యి సబ్జెక్ట్ అంతా వినిటు జ్ఞానాన్ని యాక్సెప్ట్ ఎప్పుడైతే చేస్తాడో వాడి పర్పస్ వైపు వాడు అట్రాక్ట్ అయిపోతాడు. ఆ పీపుల్కి అట్రాక్ట్ అయ్యి అటువైపు వెళ్ళిపోతాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలే కానీ అదేంటి ఇక్కడ ఇంతమంది వచ్చారు ఇప్పుడు అటు వెళ్ళిపోయారు అనే దాన్ని మనం తప్పుగా తీసుకోవడానికి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఆ విషయాన్ని. వాడు ఆ సబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేసి 3 నెలలు ఫాలో చేసి ఆ సబ్జెక్ట్ని స్వీకరించడం వల్ల ఏం జరిగిందిరా అంటే వాడు ఏదైతే వాడి గుణాలు ఉన్నాయో వాడి పర్పస్ ఉందో ఆ పర్పస్ తగినట్టుగా అట్రాక్ట్ అయ్యి అటువైపుకి వెళ్ళిపోతాడు. ఇది పర్ఫెక్ట్ 100% కరెక్ట్ అయిన విషయము. ఎవరైతే దీనికి అట్రాక్ట్ అయ్యి ఈ పర్పస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మిగులుతారు అక్కడ. కాబట్టి మనం ఇంకా మంచిదే చేసాం వాడికి, మనం పాజిటివ్ వేగా వాడికి స్పందించాం వాడికి. కాబట్టి ఎక్కువ మంది L1 చేయాలి అని అనుకోవాలి కానీ L1 చేసిన వాళ్ళందరూ దీంట్లోనే ఉండాలి అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అలాంటి ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం లేదు. వాడి స్థాయిలో వాడు ఎక్కడైతే ఉంటాడో అటు వెళ్ళిపోవాలి వాడు, అదే కరెక్ట్ అయిన విషయం. దాన్ని వాడికి మనం సపోర్ట్ చేసాం. కాబట్టి మనం అందరం బాగా గమనించి ఎన్ని సర్కిల్స్ మనకు ఉన్నాయో మీరందరూ చేయవలసింది నైట్ ఇంట్లో కూర్చొని మొత్తం సర్కిల్స్ గీచుకోండి. ఒక నోట్స్లో మొత్తం సర్కిల్స్ పైన పేరు రాసుకోండి.
నా ఫ్యామిలీ సర్కిల్, మీ మదర్ సైడ్ ఫ్యామిలీ సర్కిల్, ఫాదర్ సైడ్ ఫ్యామిలీ సర్కిల్, మనకి మ్యారేజ్ అయింది కాబట్టి మన హస్బెండ్ వైపు సర్కిల్, మన ఫ్రెండ్స్ సర్కిల్, మెడిటేటర్ సర్కిల్, తర్వాత వచ్చి మన పిల్లల తరఫు నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళ సర్కిల్ వేరేగా, నైబర్ సర్కిల్ వేరే, మనం చదువుకున్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళ కొలీగ్స్ సర్కిల్, ఇలా సో మెనీ సర్కిల్స్ని మనం వేసుకొని ఈ సో మెనీ సర్కిల్స్లో నేను ఎక్కడైనా ఎవరినైనా మిస్ చేస్తున్నానా అనే దాన్ని మనం చెక్ చేసుకోవాలి. దానికే టైం పడుతుంది మనకి. నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు నాతో బాగా క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అని ఆ సర్కిల్ చూసుకోవడం. నేను మెడిటేటర్గా ఉన్నప్పుడు నాకు కొత్తగా ధ్యానం చెప్పినప్పుడు నాతో పాటు ఉన్నారు, వాళ్ళని ఎక్కడైనా మిస్ చేశానా. మనం ఎవరికైతే మెడిటేషన్ చెప్పామో ఆధ్యాత్మిక పుత్రులు, ఆధ్యాత్మిక పుత్రులు సర్కిల్ ఒకటి. నేను అప్పుడు ధ్యానం చెప్పాను, ఇప్పుడు వాళ్ళకి అనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడైనా ఉన్నారో వెతకగలమా, మన వంతు ప్రయత్నం చేయగలమా. నేను ఎవరైనా నాకున్న పనుల రీత్యా కొంతమందిని వదిలేశానా, వాళ్ళెవరు. ఆల్రెడీ సర్కిల్లో ఉంటూ నేను ఎవరిని హేట్ చేస్తున్నాను, ఇష్టం లేదు వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ ఎక్కడున్నాయి. నా సర్కిల్లో ఉన్న వాళ్ళనే నేను పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పాఠం కోసం జన్మ తీసుకొని రావాల్సిందే. కాబట్టి ఇంకొకసారి దాన్ని తీసుకురాకుండా అదేది ఇప్పుడే కంప్లీట్ చేద్దామా. ఇలా ఇన్ని రకాలుగా సర్కిల్స్ అన్నీ తీసుకొని ఏ సర్కిల్ని మనం మిస్ చేస్తున్నామో ఎవరైనా మిస్ చేస్తున్నామా అని ఆ సర్కిల్స్ దగ్గర అన్నీ రాసుకొని రౌండ్ చేసి పెట్టుకొని ఏ సర్కిల్లో ఎవరిని మనం వదిలేసాము అనేదంతా రాసి పెట్టుకొని వాటినన్నిటినీ ఒక రోజులో జరగకపోయినా దీని మీద మనం ఒక కన్ను మాత్రం వేసి పెట్టాలి. ఎక్కడా నేను ఎవరిని వదలకూడదు. మన రిలేషన్షిప్లో సర్కిల్, మ్యూజిక్ నేర్చుకుంటున్నారా, మీ మ్యూజిక్కి సంబంధించిన ఒక సర్కిల్, మీరు నేర్చుకుంటున్న ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా, ఆ లాంగ్వేజ్కి సంబంధంగా ఉండే వాళ్ళ సర్కిల్. వీటన్నిటినీ మనం కంప్లీట్ చేసినప్పుడే మనం ఏ పర్పస్తో వెళ్ళి ఒక సర్కిల్ చేసుకున్నామో అక్కడ అది పని కూడా ఇప్పుడు మన లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, నేను తమిళ్ నేర్చుకుంటున్నాను అనుకోండి, ఆ లాంగ్వేజ్ సంబంధించిన సర్కిల్ ఏదైతే నేను కంప్లీట్ చేస్తేనే నాకు లాంగ్వేజ్ కంప్లీట్గా అక్కడ వస్తుంది. అప్పుడు అక్కడి నుంచి కొన్ని పనులు జరుగుతాయి. ఒక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, ఆ మ్యూజిక్ సంబంధించి నేను నేర్చుకుంటూ ఉంటేనే ఆ సర్కిల్ నేను కంప్లీట్ చేయగలను. అయితే నా మ్యూజిక్ కూడా అక్కడ ఆగిపోయినట్టే లెక్క అర్పణ వాళ్ళతో నేను లేకపోతే. అందువల్ల అది గమనించుకుంటూ ప్రతి పని కంప్లీట్ కావాలి అని అనుకోవాలంటే ఈ సర్కిల్స్ అన్నీ గమనించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ నేను దేన్ని మిస్ చేస్తున్నాను. ఏ ఒక్క సర్కిల్ ఎంత ఓపికగా చెప్పారంటే జికే సారు ఆ సర్కిల్ కాన్సెప్ట్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు. అసలు నాకైతే వంటర్ అనిపించింది ఆ రోజు ఆ సర్కిల్ కాన్సెప్ట్ వింటే. ఎంత అద్భుతంగా చెప్పారా నాయన అని. మనం అసలు ఎవడికి పట్టికి వాడిని వదిలేసిపోతున్నాం. ఎవరైనా మనతో హార్ష్గా మాట్లాడారా, వదిలేరా వాడిని అంటాం. అట్లా సార్ అన్నారు ఒకసారి, నువ్వు అలా వాడొద్దు వీడొద్దు అన్నింటినీ వదిలేసుకోబోతే నువ్వేంటి జన్మలో నేర్చుకునేది అన్నాడు సార్. ఒకే మాట. నేనైతే చిన్నప్పటి నుంచి అలాగే హార్ష్గా ఎవరైనా మాట్లాడితే ఇంక వాడితో మాట్లాడి నేను ఎందుకు, మనం ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి, ఇట్లా అంతా మనకెందుకు గొడవలు అనుకుంటే ఒప్పుకొని లేదు సార్. వాడు ఎంత వెధవైనా సరే వాడు సర్కిల్ ఉంచుకోవాల్సిందే అన్నాడు ఆయన. చూడండి ఎలా ఉందో. నీ లోపల నువ్వేమంతే ఉందో అతనితో మాట్లాడితే కదా అతను ఏందని నీకు తెలిసేది. నువ్వు మాట్లాడకుండానే వదిలేస్తే ఎలాగవుతుంది, మాట్లాడాలి కదా.